సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమానే గుంటూరు కారం. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. ఇక తమన్ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగానూ చేశారు. ఇక గుంటూరు కారం మూవీ రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ నడుస్తుంది. చాలా మంది గుంటూరు కారం మూవీ కన్నా హనుమాన్ మూవీ చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. అయితే గుంటూరు కారం మూవీ మంచి హైప్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక గుంటూరు కారం 133 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తోనూ వచ్చింది. గుంటూరు కారం మూవీకి ప్రపంచవ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. అయితే ఈ మూవీకి 7వ రోజు ఎంత వచ్చిందని చూసుకున్నట్టయితే 2.83 కోట్ల షేరు, 5.10 కోట్ల గ్రాసు వచ్చింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో ఈ చిత్రానికి 101.46 కోట్ల షేర్తో పాటు 212 కోట్ల గ్రాసు వచ్చింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను 134 కోట్లుగా నమోదైంది. అయితే 7 రోజుల్లో దీనికి 101.46 కోట్లు వచ్చాయి. అంటే మరో 31.54 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ను చేరుకుంటుంది. ఇక గుంటూరు కారం మూవీ వారం రోజుల్లోనే ఎన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఇది 100 కోట్ల షేర్ మార్క్ను దాటేసింది. అలాగే వారంలోనే 212 కోట్ల గ్రాస్ రీజనల్ మూవీస్లో టాప్ ప్లేస్కు చేరింది. అయితే ఈ చిత్రం హిట్ కావాలంటే మాత్రం మరో 30 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. ఈ మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.